బేతాళ కథలు. హస్తి పంజరము. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు అపూర్వ శక్తులను కోరి ఇలా శ్రమపడుతున్న పక్షంలో నీ ప్రయత్నాన్ని మానుకోవటం మంచిది. ఎందుకంటే ఈ అపూర్వ శక్తులు ఒక్కొక్కసారి అవసరం కలిగినప్పుడు అందకుండా పోయి ప్రమాదం తెచ్చిపెడతాయి. ఇందుకు తార్కాణముగా శృతవర్మ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం కన్యాకుబ్జ దేశములో కృతవర్మ, శృతవర్మ అని ఇద్దరు మిత్రులు ఉండేవారు. వాళ్ళు ఆబాల్య స్నేహితులు, కానీ వారి స్వభావాలు వేరు. కృతవర్మ కార్యదీక్ష కలిగినవాడు, శృతవర్మ సోమరి. కృతవర్మకు కష్టపడి విజయాలు సాధించటం ఇష్టం, శృతవర్మకు తాగుడు, జూదము ఇష్టం. అయితే ఉన్నచోట అవకాశాలు లేక కృతవర్మ బ్రతుకు తెరువు కోసం మరొక దేశానికి పోవాలని నిశ్చయించుకున్నాడు. శృతవర్మ కూడా అతని వెంట బయలుదేరాడు. ఇద్దరూ కలిసి నదులు, కొండలు, లోయలు దాటి మరొక దేశం వెళ్ళారు. అక్కడ కృతవర్మ అహోరాత్రాలు శ్రమపడి పనిచేసి పుష్కలంగా డబ్బు పోగు చేసుకున్నాడు. శృతవర్మ జూదరులతోనూ తాగుబోతులతోనూ తిరిగి తుచ్చమైన సుఖాలతో కాలం వెళ్ళబుచ్చాడు. 3 ఏండ్లు గడిచాయి. కృతవర్మ తాను సంపాదించిన డబ్బుతో స్వదేశానికి, స్వగ్రామానికి తిరిగిపోవాలని నిశ్చయించుకున్నాడు. అతను శృతవర్మను, నేను మన ఊరికి తిరిగిపోతున్నాను, నువ్వు కూడా వస్తావా అని అడిగాడు. నాకు కూడా రావాలనే ఉంది. ఈ దేశం కాని దేశంలో నాకేమీ సుఖంగా లేదు. కానీ ఎలా రాను? ప్రయాణపు ఖర్చులకు నా దగ్గర చిల్లి గవ్వలేదు, మంచి బట్టలైనా లేవు అన్నాడు శృతవర్మ. ఇద్దరూ కలిసే వచ్చారేమో. కృతవర్మకు ఒంటరిగా తిరిగి వెళ్ళబుద్ధి పుట్టలేదు. అతను శృతవర్మకు బట్టలు కొనిపెట్టి ప్రయాణపు ఖర్చులు తానే భరిస్తానని చెప్పి అతన్ని కూడా తన వెంట బయలుదేరదీశాడు. వారు తమ దేశాన్ని సమీపిస్తుండగా ఒక నిర్జనమైన కొండ కనుమలో శృతవర్మ తన మిత్రుణ్ణి చంపేసి అతని శవాన్ని దారి ప్రక్క పొదలలోకి ఈడ్చేసి అతని డబ్బంతా తీసుకొని ఏమీ ఎరగనట్టు తన గ్రామానికి వచ్చేశాడు. గ్రామస్తులు కృతవర్మను గురించి అడిగారు. శృతవర్మ వారితో, వాడి మాట అడగకండి. మరో దేశం చేరగానే వాడు పూర్తిగా మారిపోయాడు. పాడు బుద్ధులు అలవర్చుకొని పాడు స్నేహితాలు మరిగి ఎందుకు పనికిరాకుండా పోయాడు. దారి ఖర్చులకైనా డబ్బు లేదు, అందుచేత వాడు అక్కడే ఉండిపోయాడు అని చెప్పాడు శృతవర్మ. కృతవర్మ పూర్తిగా మారిపోయాడని చెప్పిన శృతవర్మ తాను మాత్రం ఏమీ మారలేదు. అతను పాచికలాటలలో పడి తాను కృతవర్మను చంపి కాజేసిన డబ్బంతా పోగొట్టుకున్నాడు. చివరకు అతనికి తన గ్రామంలో జరుగుబాటు కాలేదు. అతను దేశాంతరాలకు మళ్ళీ బయలుదేరాడు. శృతవర్మ తాను కృతవర్మను చంపిన కొండ కనుమ గుండా వస్తూ ఉండగా శృత, శృత అని ఎవరో పిలిచినట్టు అయింది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించలేదు. భ్రమ అయి ఉంటుందనుకుని శృతవర్మ ముందుకు పోసాగాడు. కానీ మళ్ళీ అదే కేక వినపడింది. అతను ఆశ్చర్యపడుతూ ఈసారి శ్రద్ధగా ఆలకించి ఆ పిలుపు దారికి ప్రక్కగా ఉన్న పొదల వెనుక నుండి వస్తున్నట్టు తెలుసుకున్నాడు. అతను పొద దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక అస్థిపంజరం అక్కడ కనిపించింది. అతను దానికేసి నిర్ఘాంతపోయి చూస్తూ ఉండగా ఆ అస్థిపంజరం, నన్నప్పుడే మర్చిపోయావా శృత? 3 ఏళ్ల క్రిందట నన్ను చంపి నా డబ్బు కాజేశావు. నేను కృతవర్మను. ఎప్పటికైనా తిరిగి కనబడకుండా పోతావా అని నీకోసం ఇక్కడ రోజు ఎదురు చూస్తున్నాను. ఇవాళ నువ్వు కనబడ్డావు. నా కోరిక ఫలించింది. నాకెంతో ఆనందంగా ఉన్నది అన్నది. శృతవర్మ కంగారుపడి అక్కడి నుంచి పారిపోదామనుకున్నాడు. కానీ అస్థిపంజరం అతని బట్ట గట్టిగా పట్టుకొని పోనివ్వలేదు. ఎక్కడికి పోతున్నావు అని అది శృతవర్మను అడిగింది. శృతవర్మ నిజం చెప్పేశాడు. మన ఊరెళ్ళాను, డబ్బంతా ఖర్చయిపోయింది. ఎక్కడన్నా పని చూసుకుందామని ఇలా బయలుదేరాను. నన్ను వెళ్ళని, నీకు పుణ్యం ఉంటుంది అన్నాడు అతను. అలాగా, అయితే నువ్వు కొంచెం కూడా మారలేదన్నమాట. నీకెప్పుడూ చిక్కులే.
నేను నృత్యాలు చేసి నీకు డబ్బు సంపాదించి పెడతాను, ఏమంటావు? నన్ను ఒక పెట్టెలో పెట్టి వెంట తీసుకుపో. నాకా తిండి ఖర్చు లేదు, బట్ట ఖర్చు లేదు. ఇంత తక్కువ ఖర్చుతో హెచ్చు డబ్బు నువ్వు ఇంకే విధానా సంపాదించలేవు. నేనేం నృత్యాలు చేస్తానా అని ఆశ్చర్యపడుతున్నావు కాబోలు. ఇదిగో చూపిస్తాను చూడు అంటూ అస్థిపంజరం అడుగులు వేస్తూ రకరకాల నృత్యాలు చేసింది. చూశావు కదా శృత, నువ్వు నీ ఇష్టం వచ్చిన పాట పాడు, దానికి లయ సరిపోయేటట్టుగా నేను నృత్యం చేస్తాను, ఏమంటావు? బోలెడంత డబ్బు సంపాదించవచ్చు కదూ అన్నది అస్థిపంజరం. నిజమే, నువ్వన్నట్టు డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు అని శృతవర్మ ఒప్పుకొని అస్థిపంజరాన్ని తీసుకొని బయలుదేరాడు. అతను ప్రతి గ్రామంలోనూ తాను పాటలు పాడుతూ అస్థిపంజరం చేత నృత్యాలు చేయించాడు. నృత్యం చేసే అస్థిపంజరం ఖ్యాతి వాడవాడలా ప్రాకింది. చివరకు ఆ దేశపు రాజుగారికి కూడా ఈ సంగతి తెలియవచ్చింది. ఆయన ఈ అస్థిపంజరపు నృత్యం కళ్ళారా చూస్తే గాని నమ్మదలచలేదు. ఆయన శృతవర్మకు కబురు చేసి తన దేవుడిలోనే నృత్య ప్రదర్శనానికి ఏర్పాట్లు చేశాడు. ప్రదర్శనం చూడటానికి గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు. కానీ ఏ కారణం చేతనో అస్థిపంజరం నృత్యం చెయ్యలేదు సరికదా, కదలనన్నా కదలలేదు. శృతవర్మ ఎన్నో పాటలు పాడి చూశాడు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. అది మామూలు అస్థిపంజరంలాగే పడి ఉన్నది కానీ అందులో విశేషం ఏమీ అనిపించలేదు. శృతవర్మకు పరువంటూ ఉన్నట్టయితే అది ఆ క్షణంలో పోయి ఉండేదే. కానీ రాజుగారికి మటుకు తీరని అవమానం అయింది. ఆయన కోపంతో ఈ దుర్మార్గుడు గ్రామీణులైన ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టి ఈ అస్థిపంజరాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు చేసుకుంటున్నాడు. ఈ వంచకుణ్ణి తీసుకుపోయి చిత్రవధ చేయండి అన్నాడు. రాజభటులు శృతవర్మను తీసుకుపోయి చిత్రవధ చేశారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహము. తన మిత్రుడైన శృతవర్మకు చచ్చి కూడా ఎంతో సహాయం చేసిన కృతవర్మ అస్థిపంజరం రాజుగారి ఎదుట ఎందుకు నృత్యం చేయలేకపోయింది? ఆ అస్థిపంజరంలోని శక్తులు ఆకస్మికంగా ఎందుకు పోయాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కృతవర్మ అస్థిపంజరం రూపంలో శృతవర్మ కోసం ఎదురు చూసింది అతని మీద ప్రేమతో కాదు. నృత్యాలు చేసి శృతవర్మకు కీర్తి డబ్బు సంపాదించి పెట్టింది కూడా తన స్నేహితుడికి సహాయం చేసే ఉద్దేశంతో కాదు. తనను చంపిన శృతవర్మ పైన పగ తీర్చుకోవడానికే ఇదంతా చేశాడు. పగ తీర్చుకోవటం కోసమే రాజు ఎదుట అతని అస్థిపంజరం నృత్యం చెయ్యలేదు. అతని పథకం పారింది. రాజు శృతవర్మను చంపి కృతవర్మ పగ తీర్చాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగము కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. బేతాళ కథలు. తెచ్చిపెట్టుకున్న శాపము. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు పడే ప్రయాస చూడగా శాపగ్రస్తుడివా అనిపిస్తున్నది. అయితే నీవు మామూలు శాపగ్రస్తులలాగా కాకుండా మత్స్యరాజ కుమార్తె అయిన ముక్తామయిలాగా శాపాన్ని తెచ్చిపెట్టుకున్న వాడిలాగా కనిపిస్తున్నావు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు ఆ రాకుమారి ముక్తామయి వృత్తాంతము చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. మత్స్యలోకపు రాజు కూతురు ముక్తామయి. ఆమె సాటిలేని సౌందర్యవతి. ఆమె సౌందర్యానికి వివశుడై పనిముకుడు అనే నాగుడు ఆమెను పెళ్లాడగోరాడు. అయితే అతను బొత్తిగా వికారమైన రూపం గలవాడు కావటం చేత ముక్తామయి అతన్ని చూడటానికే అసహ్యపడింది. మా పిల్ల నిన్ను చేసుకోవటం అసంభవం, లేనిపోని ఆశలు మాను అని ముక్తామయి తల్లిదండ్రులు పనిముకుడికి స్పష్టంగా చెప్పేశారు. కానీ పనిముకుడి కోరిక తగ్గకపోగా మరింత అయింది. అతను ముక్తామయిని అపహరించుకుపోవటానికి కూడా ప్రయత్నించాడు. ఈ ప్రయత్నం కొనసాగకపోగా బయటపడి జలచరాలకు అన్నిటికీ తెలిసిపోయింది.
ఆ తర్వాత పనిముకుడికి మత్స్యలోక ప్రాణులు శాంతి లేకుండా చేశాయి. ఆ బాధపడలేక పనిముకుడు చెంపా సరోవరం ద్వారా భూమిపైకి వచ్చి చేరి ఆ సరోవరం పక్కనే ఉన్న ఒక పుట్టలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. పనిముకుడు మత్స్యలోకాన్ని విడిచి వెళ్ళాక ముక్తామయ్యకి మనస్సు కుదుటపడింది. అప్పటిదాకా ప్రాణాలు అరచేత పట్టుకొని పనిముకుడు ఎటు నుంచి వచ్చిపడి తనను అపహరించుకుపోతాడో అని భయపడుతూ ఉండిన ముక్తామయ్యి ఇప్పుడు స్వేచ్ఛగా తిరగసాగింది. ఇలా సంచరిస్తూ ఒకనాడు ఆమె చెంపా సరోవర మార్గాన భూలోకంలోని చెంపారణ్యాన్ని చేరుకున్నది. ఆమె అది వరకు ఎన్నడూ భూలోకాన్ని చూసి ఉండలేదు. అందుచేత చెంపారణ్య దృశ్యాలు ఆమెకు అతి విచిత్రంగానూ వింత సౌందర్యంతో కూడినవిగానూ కనిపించాయి. ముక్తామయ్యి ఈ వింతలను చూడటంలో నిమగ్నురాలై ఉండగా పుట్టలో ఉన్న పనిముకుడు ఆమెను సమీపించి, నా కోసం వచ్చావా? రా, నన్ను పెళ్లాడి ఇక్కడే ఉండిపో అన్నాడు. పనిముకుణ్ణి చూడగానే ముక్తామయ్యి కెవ్వున అరిచి చెంపా సరోవరంలోకి దూక యత్నించింది. కానీ పనిముకుడు ఆమెను సరోవరాన్ని సమీపించనీయలేదు. ముక్తామయ్యి ఒక వంక భయముతో వణికిపోతూ పనిముకుడికి చిక్కకుండా పరిగెత్తుతూ ఆర్తనాదాలు చెయ్యసాగింది. ఈ కేకలకు ఆ దేశపు యువరాజు జగంధరుడు అనేవాడు విని పరిగెత్తుకుంటూ వచ్చి అతి లోక సుందరి అయిన ముక్తామయ్యిని, ఆమెను వెంటాడుతున్న పనిముకుణ్ణి చూశాడు. అతను ఆ ప్రాంతానికి వేట కోసం వచ్చి వన్యమృగాలకు బదులు ఈ ఇద్దరిని చూశాడు. ముక్తామయ్యి అతనికేసి పరిగెత్తుకుంటూ వచ్చి, ఈ దుర్మార్గుడు నన్ను వెంటబడి తరుముతున్నాడు, వీణ్ణి చంపి నన్ను కాపాడండి అన్నది. అతి సాహసి అయిన జగంధరుడు కత్తి దూసి పనిముకుడిపై కలియబడి అతని తలపై బలంగా ఒక్క దెబ్బ కొట్టాడు. ఈ అవకాశం చూసుకొని ముక్తామయ్యి సరోవరంలోకి దూకి తలపైకి పెట్టి జరిగేదంతా చూస్తున్నది. జగంధరుడు కొట్టిన దెబ్బకు ప్రాణాలు వదులుతూ పనిముకుడు, నాకు భార్యవు కావటానికి నిరాకరించినది చాలక పనిపెట్టుకొని నేనున్న చోటికి వచ్చి నన్ను రెచ్చగొట్టి ఈ రాజకుమారుడి చేత నన్ను చంపించావు గనక ఇతని కారణంగా నువ్వు ఈ లోకంలో అడుగుపెట్టిన మరుక్షణం శిల అయిపోవుదువుగాక అని ముక్తామయ్యిని శపించి చచ్చిపోయాడు. ఈ మాటలను వింటూనే ముక్తామయ్యి సరోవరంలో మునిగి తిన్నగా తన లోకానికి వెళ్ళిపోయింది. ఈ సంఘటన జగంధరుడు గమనించలేదు. అతను పనిముకుణ్ణి కొట్టిన మరుక్షణం అతనున్న చోటికి అతని పరివారం వాళ్ళు వచ్చారు. అతని కత్తికి రక్తం ఉండటం చూసి అతను గాయపడ్డాడేమో అని భయపడ్డారు. నాకేమీ గాయము తగలలేదు, నా చేత దెబ్బతిన్న నాగుడు ఏమయ్యాడో చూడాలి ముందు అన్నాడు అతను. పనిముకుడు అప్పటికే ప్రాణాలు వదిలాడు. ఆ సంగతి గమనించినాక జగంధరుడు తాను కాపాడిన సుందరి కోసం చుట్టూ కలియజూశాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు. అతను సరోవరాన్ని సమీపించి అందులోకి చూసేసరికి లోపలికి దిగిపోతున్న ముక్తామయ్యి మెరుపులాగా క్షణం పాటు కనిపించి అదృశ్యమైంది. రాజకుమారుడు దేనికోసం వెతుకుతున్నాడో పరివారానికి అర్థం కాలేదు. వారిలో ఎవరూ ముక్తామయ్యిని చూడలేదు. ఆమెను గురించి జగంధరుడు వారికి చెప్పదలుచుకోలేదు. అందుచేత అతను వారి వెంట అక్కడి నుంచి కదిలి వెళ్ళవలసి వచ్చింది. జగంధరుడు ఇంటికి తిరిగి వెళ్ళాడే గాని అతని మనస్సు చెంపా సరస్సు వద్దనే ఉన్నది. అతను ముక్తామయ్యి సౌందర్యాన్ని మర్చిపోలేకపోయాడు. 2-3 రోజులు అతనికి 2-3 యుగాలుగా గడిచాయి. ఆమెను చూడకపోతే అతని ప్రాణాలు నిలిచేటట్టుగా లేవు. అందుచేత అతను ఒకనాడు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా బయలుదేరి చెంపారణ్యానికి వెళ్ళాడు. చెంపా సరోవరం దగ్గర చాలాసేపు తారట్లాడి నీటిలో నుండి ముక్తామయ్యి పైకి వస్తుందేమో అని చూశాడు. తలవని తలంపుగా అతనికి సరోవర తీరాన ఒక మణి దొరికింది. అది పనిముకుడి తల నుంచి రాలిపడిన మణి. జగంధరుడు ఆ మణిని తీసుకోగానే అతనికి జలభయం ఏమాత్రం కూడా లేకుండా పోయింది. అతను ఒక్కసారిగా చెంపా సరోవరంలోకి దూకాడు. అతనికి నీరు దారి ఇస్తున్నట్టుగా అనిపించింది. ఏమాత్రము బాధగాని శ్రమగాని లేకుండా అతను మత్స్యలోకాన్ని చేరుకున్నాడు. ఈలోపుగా ముక్తామయ్యికి కూడా జగంధరుడికి కలిగిన స్థితే కలిగింది. ఆమె తనను కాపాడిన జగంధరుణ్ణి ఆ క్షణం నుంచి ప్రేమించింది.
పనిముకుడు శపించకపోతే ఆమె తన తల్లిదండ్రులను తన లోకాన్ని విడిచిపెట్టి జగంధరుడి వెంట వెళ్ళి ఉండి అతనికి భార్య అయ్యేదే. కానీ ఇప్పుడు ఆమెకు తన ప్రియుణ్ణి చూసే మార్గం ఏదీ లేదు. తాను భూమి మీద అడుగు పెట్టడానికి లేదు. జగంధరుడు తన లోకానికి రాలేడు. అందుచేత ఆమె ఎవరితోనూ ఏమీ చెప్పక తన భగ్న ప్రేమను తన హృదయంలోనే దాచుకొని బాధపడసాగింది. ఈ స్థితిలో ఉన్న ముక్తామయ్యకి ఎవరో మానవుడు తమ లోకానికి వచ్చినట్టు తెలిసింది. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి జగంధరుణ్ణి చూసి తన నోములన్నీ పండినట్టుగా సంతోషించి అతనికి స్వాగతం చెప్పి తమ ఇంటికి తీసుకువచ్చింది. వారిద్దరూ తమ ప్రేమను ఒకరికి ఒకరు వ్యక్తం చేసుకున్న మీదట ముక్తామయ్య తల్లిదండ్రులు వారి వివాహానికి సంతోషంగా ఒప్పుకున్నారు. అతని వెంట తమ కుమార్తె భూలోకానికి వెళ్ళటానికి కూడా వారు సమ్మతించారు. కానీ ముక్తామయ్య తాను భూలోకానికి ఏ పరిస్థితిలోనూ వెళ్ళనని స్పష్టంగా చెప్పేసింది. నీకన్నా ప్రియమైనది నాకు భూలోకంలో ఏమీ లేదు, నేనిక్కడే ఉండిపోతాను అన్నాడు జగంధరుడు. ఈ మాటకు ముక్తామయ్య తల్లిదండ్రులు మరింత సంతోషించారు. జగంధరుడు మత్స్యలోకములో 5 సంవత్సరాల పాటు అనుభవించవలసిన సుఖాలన్నీ అనుభవించాడు. అతనికి ఒక కొడుకు కూతురు కూడా కలిగారు. అంతకాలానికి జగంధరుడికి తన దేశం వెళ్ళి తన వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలన్న కోరిక కలిగింది. అతను తన భార్యతో చెప్పి మని సహాయంతో చెంపా సరోవర మార్గాన భూలోకానికి చేరుకొని ఇంటికి వచ్చేశాడు. అప్పటికి అతని ఇంటి వద్ద క్లిష్ట పరిస్థితి ఏర్పడి ఉన్నది. జగంధరుడు కనిపించకుండా పోయాక అతని కోసం ఎంతగానో వెతికారు. అతను ఎటు వెళ్ళినది ఏమైనది చెప్పేవారు ఒక్కరూ లేకపోయారు. అది మొదలు జగంధరుడి తండ్రికి తీరని మనోవ్యాధి ఏర్పడి కాలక్రమాన ఆయన మంచం పట్టాడు. ఎంతమంది వైద్యులు ఎన్ని చికిత్సలు చేసినా ఆయన వ్యాధి తిరుగుముఖం కాలేదు. ఆయన సంగతి ఇవ్వాలో రేపో అన్నట్టున్నది. ఆయన పోతే సింహాసనానికి వారసుడు కూడా లేడు. అటువంటి స్థితిలో జగంధరుడు తిరిగి వచ్చాడు. కొడుకును చూడగానే రాజుగారికి కొత్త ప్రాణం వచ్చినట్టయింది. జగంధరుడి కథ అంతా విన్నాక రాజు అయిందేదో అయింది అని జగంధరుడు తగిన మానవ స్త్రీని పెళ్లాడి రాజ్యాభిషేకం చేసుకొని రాజ్యపాలన సాగిస్తే ముసలితనంలో తనకు మనశ్శాంతి ఉంటుందని అన్నాడు. ఈ జన్మకు ముక్తామయ్యి ఒక్కతే నాకు భార్య, నేను ఇంకొకతను పెళ్లాడను అని జగంధరుడు తండ్రికి చెప్పాడు. అయితే ఆమెనే తీసుకువచ్చి సుఖంగా రాజ్యం చేసుకో అన్నాడు పెద్దరాజు. భూలోకానికి రావటం తనకు ఇష్టం లేదని ముక్తామయ్యి ఏనాడో చెప్పింది. అయినా పరిస్థితులను బట్టి ఆమె తన అభిప్రాయం మార్చుకుంటుందని జగంధరుడు నమ్మాడు. అతను మత్స్యలోకానికి తిరిగి వచ్చి తన భార్యకు సంగతంతా చెప్పి తన వెంట రమ్మని ఆమెను ప్రార్థించాడు. ముక్తామయ్యి అంతా విని, పోనీ మీ తండ్రిగారు కోరినట్టుగా మీరొక రాజకుమార్తెను పెళ్లాడి ఆమెతో కాపురం చేస్తూ రాజ్యం చూసుకోండి అన్నది. అది నాకు సాధ్యం కాని పని. నేను నిన్ను తప్ప మరొకతను ప్రేమించలేను, పెళ్లాడలేను. భూలోకములో అడుగు పెట్టనని నీకెందుకు పట్టుదల అని అడిగాడు జగంధరుడు. ముక్తామయ్యి తల్లిదండ్రులు కూడా అతని మాటనే బలపరిచారు. సరే పదండి అని ముక్తామయ్యి జగంధరుడి వెంట భూలోకానికి బయలుదేరింది. ఆమె చెంపా సరస్సు నుంచి ఒడ్డున కాలు పెడుతూనే పనిముకుడి శాపం తగిలి శిలగా మారిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా నాకొక సందేహము. ముక్తామయ్యి తెలిసి శాపానికి తనను తాను ఎందుకు గురి చేసుకున్నది? తన శాపం గురించి మాట మాత్రం చెబితే జగంధరుడు తనకు ఈ దుస్థితి కలగనివ్వడు కదా. ఈ సందేహానికి సమాధానము తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ముక్తామయ్యి ప్రవర్తనకు 2 కారణాలు ఉన్నాయి. ఆమె జగంధరుడి ప్రేమను అతి పవిత్రంగా భావించింది. అతను మరొకతను పెళ్లాడటానికి నిరాకరించడాన్ని బట్టే ఆ ప్రేమ ఎంతటిదో రుజువయ్యింది. అలాంటప్పుడు ఆమె తన శాపం గురించి చెప్పిన పక్షంలో జగంధరుడు తన రాజ్యాన్ని కర్తవ్యాన్ని విడిచి మత్స్యలోకంలోనే ఉండిపోతాడు.
కానీ అందువల్ల అతని ప్రేమ కొంత దెబ్బతింటుంది. ప్రేమ కోసం తన కర్తవ్యాన్ని తోసిపుచ్చానన్న భావం అతన్ని తప్పక బాధిస్తుంది. అతను తన ధర్మం నెరవేర్చడానికి ఆ ప్రేమ అడ్డం రాకుండా చూడాలంటే తాను శాపానికి గురి కావటం తప్ప మరొక మార్గమే లేదు. ఇది ఒక కారణం. మరొక కారణం ఏమంటే, ముక్తామయ్యి 5 ఏళ్ల పాటు తన భర్త ప్రేమను చెవి చూసింది. దాని ఫలితంగా 2 పిల్లల్ని కూడా కన్నది. ఇంకా 1000 ఏళ్ళు జగంధరుడితో కాపురం చేసినా ఆమె కొత్తగా పొందే అనుభూతి ఏమీ ఉండదు. అందుచేత కూడా ఆమె శాపగ్రస్తురాలు కావటానికే సిద్ధపడింది అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగము కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. బేతాళ కథలు. ఆగ్రహించిన దేవత. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి రాసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఏ దేవతను తృప్తిపరచటానికి గాను నీవు ఈ నిశిరాత్రి వేళ ఈ విధంగా శ్రమపడుతున్నావో నాకు తెలియదు గాని దేవతలను తృప్తిపరచటం మానవులకు సాధ్యమైన పని కాదు. ఒక్కొక్కసారి మానవులు చూపే భక్తి వాళ్లకు ఆగ్రహం కూడా తెప్పిస్తుంది. ఇందుకు తార్కాణముగా నీకు చెప్పులు కుట్టే మల్లడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు నరకములో యమకింకరులు ఒక పాపిని ముళ్ల మీదుగా నడిపించి కాళ్ళు చేతులు విరిచి కట్టి కాలిన ఇసుక దిబ్బ మీద పడేసి వెళ్ళిపోయారు. పాపి బాధకు తట్టుకోలేక గట్టిగా ఏడుస్తున్నాడు. అప్పుడు ఆకాశ మార్గాన వెళుతున్న ఒక దేవతా స్త్రీ వాడి ఆక్రందన విని జాలిపడి వాడున్న చోటికి దిగి వచ్చి వాడి కాళ్లల్లో గుచ్చుకున్న ముళ్ళన్నీ తీసేసి వాడి బాధ కొంత తగ్గించి తన దారిన తాను స్వర్గానికి వెళ్ళిపోయింది. అయితే నరకములో ఒక పాపి కాళ్ళు తాకినందున ఆమె చేతి వేళ్లకు నరక మలినం అంటుకున్నది. ఎంత ప్రయత్నించినా అది పోలేదు. ఆమె వేళ్లకు అంటుకున్న మాలిన్యాన్ని గురించి దేవతా స్త్రీలు అందరికీ త్వరలోనే తెలిసిపోయింది. చివరకు ఆ సంగతి దేవేంద్రుడి దాకా వెళ్ళింది. దేవేంద్రుడు ఆమెను పిలిపించి ఆమె వేళ్లు పరీక్షించి, ఈ నరక మాలిన్యం నీకెలా సోకింది అని అడిగాడు. ఆమె జరిగిన సంగతంతా దేవేంద్రుడికి చెప్పింది. అంతా విని దేవేంద్రుడు, దేవతవై ఉండి నీవు నరకానికి వెళ్ళటమే తప్పు. అక్కడ ఒక పాపి తాను చేసిన పాపాలకు గాను శిక్ష పొందుతుంటే నీవు జోక్యం కలిగించుకోవటం మరింత తప్పు. ఈ నరక మాలిన్యం వదిలిన దాకా నీవు భూలోకంలోకి వెళ్ళి అక్కడ చెప్పులు కుట్టుతూ ఉండు. నీ తప్పుకు ఇదే శిక్ష అన్నాడు. దేవత తన మాలిన్యం సాధ్యమైనంత త్వరలో వదిలేటట్టు అనుగ్రహించమన్నది. 1000 జతల చెప్పులు కుట్టేసరికి నీ మాలిన్యం దానంతట అదే పోతుంది అన్నాడు దేవేంద్రుడు. దేవత భూలోకానికి వచ్చేసి ఒక చెప్పులు కుట్టేవాడిని ఎన్నుకొని రాత్రివేళ వాడికి కొన్ని జతల చెప్పులు కుట్టి తెల్లవారేసరికల్లా సిద్ధంగా ఉంచింది. ఆ చెప్పులు కుట్టేవాడు చాలా సత్పురుషుడు, దైవభక్తి కలిగినవాడు. అందుకే ఆమె వాణ్ణి ఎన్నుకున్నది. కానీ వాడు చాలా పేదవాడు. వాడు కుట్టే చెప్పులు మోటుగా ఉండేవి. ధనికులు ధరించే చెప్పులు కుట్టడం వాడికి చేత కాదు. దేవత వాడికి చాలా నాజూకైన చెప్పులు కుట్టి ఇచ్చింది. మర్నాడు ఉదయం వాడు ఆ చెప్పులు చూసుకొని తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అవి ఎవరు కుట్టారో ఎలా వచ్చాయో వాడికి తెలియదు. కానీ అవి మటుకు తాను సిద్ధం చేసి ఉంచుకున్న తోలుతో కుట్టినవే. వాడు ఆ చెప్పులను అమ్ముకుందామని నగరంలోకి వెళ్ళాడు. అవన్నీ అతి శీఘ్రంగా అమ్ముడయ్యాయి. డబ్బు కూడా బాగా వచ్చింది. అందులో తన అవసరానికి కొద్దిగా ఉంచుకొని మిగిలినది పెట్టి మేలైన తోళ్ళు కొనుక్కొని వాడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి దేవత వాడు తెచ్చిన తోళ్లను అన్నిటినీ ఎంతో అందమైన చెప్పుల జతల క్రింద మార్చేసింది. ఏ దేవతో తనకు సహాయపడుతున్నట్టు చెప్పులు కుట్టేవాడికి అర్థమైంది. ఆ రోజు వాడు హెచ్చు డబ్బు సంపాదిస్తున్నాడు. పెద్ద మొత్తాలలో తోళ్ళు కొంటున్నాడు. ఎంత తోలు కొన్నా అంత మర్నాటికల్లా దివ్యమైన పాదరక్షలుగా తయారై సిద్ధంగా ఉంటున్నది.
కొద్ది రోజుల్లోనే వాడు సుఖంగా బ్రతికే స్థితికి వచ్చాడు. వాడి చెప్పులకు మంచి గిరాకీ, మంచి పేరు కూడా వచ్చింది. తనకు సహాయం చేస్తున్న దేవత పట్ల వాడికి భక్తి పొంగి పొర్లసాగింది. ఆ దేవత కోసం వాడు రాత్రివేళ పూజా ద్రవ్యాలు, గంధము, పుష్పాలు, తాంబూలము, ధూపము, దీపారాధన ఉంచసాగాడు. చెప్పులైతే మామూలు ప్రకారం తయారవుతూనే ఉన్నాయి కానీ తనపై ఇంత అనుగ్రహం కలిగిన ఆ దేవత తాను సమర్పించే వస్తువులలో ఒక్కటి తాకలేదు. దేవత ఆరగింపు కోసం ఫలాలు మొదలైనవి నైవేద్యంగా ఉంచాడు. వాటిని దేవత తాకలేదు. ఒకనాడు కొత్త బట్ట కొని తాంబూలంతో సహా దేవతకు అర్పించాడు. దేవత తీసుకోలేదు. ఒకరోజు పళ్ళెంలో కొన్ని రూపాయలు పోసి ఉంచాడు. మర్నాడు ఉదయం పోసిన రూపాయలు పళ్ళెంలో పోసినట్టుగానే ఉన్నాయి. చెప్పులు కుట్టేవాడు ఆ దేవతను ప్రార్థించాడు. ఓ దేవత, నీ వల్ల ఎంతో లాభం పొందుతున్నాను. అందుకు కృతజ్ఞతగా నేనిచ్చేది ఏది ముట్టవెందుకు? నా మీద ఎంతో దయ లేకపోతే ప్రతి రాత్రి నా కోసం చెప్పులు తయారు చేస్తావా? నేను భక్తితో ఇస్తున్న వాటిలో కనీసం ఒక పుష్పమో ఫలమో స్వీకరించి నాకు ఆనందాన్ని చేకూర్చు. నీవు నా నుంచి ఏదో ఒకటి తీసుకొని అనుగ్రహించేదాకా నా మనస్సుకు శాంతి ఉండదు అంటూ వాడు రోజు దేవతను ప్రార్థించసాగాడు. చెప్పులు కుట్టేవాడు చేసేదంతా దేవత గమనిస్తూనే ఉన్నది. వాడి భక్తి శ్రద్ధలకు ఆమె తనలో తాను నవ్వుకున్నది. కానీ వాడు ప్రార్థనలు మొదలుపెట్టాక ఆమె సహించలేకపోయింది. 2-3 రోజులు ప్రార్థించి విసిగి వాడే మానేస్తాడేమో అని ఆమె అనుకున్నది. కానీ ఆ రోజు వాడి ఆరాటం జాస్తి అవుతున్నది. వాడి ప్రార్థనలు దేవతను కలవరపరచసాగాయి. ఆ బాధపడలేక దేవత వాడి ఇల్లు వదిలేసి మరొక ధనికుడైన చెప్పులు కుట్టేవాడి ఇంటిని ఆశ్రయించింది. ఆమె చేతి మాలిన్యం చాలా వరకు పోయింది. ఇంకా కొద్ది వందల చెప్పుల జతలు మాత్రమే కుట్టవలసి ఉన్నది. ఈ రెండో చెప్పులు కుట్టేవాడి ఇంట చెప్పులు కుట్టే తోళ్ళు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. ఒక్క రాత్రిలో దేవత వాటిని అన్నిటినీ చెప్పుల జతల క్రింద మార్చేసి తన నరక మాలిన్యం పూర్తిగా పోగొట్టుకొని స్వర్గానికి వెళ్ళిపోయింది. ఇక్కడ మొదటి చెప్పులు కుట్టేవాడు దేవత తనను విసర్జించి పోయినట్టు తెలుసుకున్నాడు. తాను కొన్న తోళ్ళు చెప్పులుగా మారటం నిలిచిపోయింది. దేవత తనపై ఆగ్రహించింది. తన వల్ల ఏమీ అపచారం జరిగినది వాడికి తెలియదు. వాడా దిగులుతోనే మంచం పట్టి తీసుకొని కొంతకాలానికి చనిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహము. బీదవాడు అయినప్పటికీ సత్పురుషుడు అనే కదా దేవత మొదటి చెప్పులు కుట్టేవాడిని ఎన్నుకొని వాడిపై అనుగ్రహించింది. మంచివాళ్లకు దైవభక్తి ఉండటం సహజము. తమ భక్తుల కోరికలు తీర్చటము దేవతలకు కూడా సహజమే. అటువంటప్పుడు దేవత వాడు సమర్పించిన కానుకలలో ఏ ఒక్కటి ముట్టక వాణ్ణి అసంతృప్తి పరచటానికి, వాడి న్యాయమైన కోరిక తీర్చక నిరుత్సాహపరచడానికి ఏమిటి కారణం? ఈ సందేహానికి జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవత కోరినది చెప్పులు కుట్టేవాణ్ణి అనుగ్రహించటము, వాడికి లాభము చేకూర్చటము కాదు, తన మాలిన్యాన్ని పోగొట్టుకొనటము. తాను కుట్టిన చెప్పులతో మంచివాడు బాగుపడితే ఆమెకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ చెప్పులు కుట్టేవాడు మూర్ఖుడై దేవతకే ప్రత్యుపకారం చేయబోయాడు. వాడిచ్చిన వస్తువులలో దేన్ని తాకినా నరక మాలిన్యం పోయేలోపుగా భూలోక మాలిన్యం అంటుకుంటుందేమో అని దేవత భయపడింది. చెప్పులు కుట్టేవాడి కోరికను దేవత అందుకే తీర్చలేదు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగము కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు.